ఏపీ లిక్కర్ కేసు మరో కీలకమైన మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలా ప్లాన్డ్గా పద్ధతిగా ఎవరిని అరెస్టు చేయాలి, ఎవరిని అరెస్టు చేయకూడదు అంటూ లెక్కలు వేసుకొని మరి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సిట్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే పనిచేస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఈ స్కామ్ జరిగింది అని నిరూపించేందుకు ఒక్క ఎవిడెన్స్ కూడా లేకపోయినా కనీసం కోర్టులు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పలేకపోతున్న సిట్ అధికారులు వాంగ్మూలాల్ని నమ్ముకున్నారు. ఒక వ్యక్తిని తీసుకురావడం, అతన్ని ఇబ్బంది పెట్టడం, వాంగ్మూలం ఇవ్వంగానే తమకు కావాల్సిన వాళ్ళకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వంగానే వాళ్ళందరినీ అరెస్టు చేయడం లాంటివి చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ అరెస్టుల ప్రక్రియ పైన కూడా ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్ కసిరెడ్డి ఈ కేసులో A1గా ఉంటే అతడిని అరెస్టు చేశారు. A2గా బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి A2గా ఉన్నారు. కానీ ఆయన్ని అరెస్టు చేయకపోగా కేంద్ర సర్వీసులకు నీట్గా పంపించేశారు. కానీ అంతకు కొద్ది రోజుల ముందు ఇదే వాసుదేవరెడ్డిని రకరకాలుగా వేధించారు. ఆయనకు సంబంధించిన ఇళ్లలో వరుస పెట్టి సోదాలు చేశారు. ఒక దశలో తనను వేధిస్తున్నారు, మా కుటుంబ సభ్యుల్ని భయపెడుతున్నారంటూ అతడు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఈ ప్రెజర్ ముందు వాసుదేవరెడ్డి నిలబడలేకపోయారు. అతను కొందరి పేరు చెప్తూ వాంగ్మూలం ఇప్పించుకొని అతడితో ఆయన కేంద్ర సర్వీసులకు పంపించారు. ఈ కేసులో A3గా సత్యప్రసాద్ ఉన్నారు. ఈ సత్యప్రసాద్ ఎక్సైజ్ శాఖలో ఒక ఉద్యోగి. ఇప్పుడు ఈయన విషయంలో కూడా సిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ సత్యప్రసాద్ను ఎలా వాడుకోబోతున్నారు, దస్తగిరి ఫార్ములాని ఇక్కడ మళ్ళీ తెరపైకి తెస్తూ ఉన్నారా అన్న అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఈ కేసులో మరీ ఇంట్రెస్టింగ్గా A4గా మిథున్ రెడ్డి ఉన్నారు, A5గా విజయసాయిరెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసి లోపలేయాల్సిందే అన్న ఒత్తిడైతే ప్రభుత్వ పెద్దల నుంచి, తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి విపరీతంగా సిట్ అధికారుల మీద ఉంది. కాకపోతే మిథున్ రెడ్డి ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు, వ్యవహారాలు కోర్టులో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మరో ఇబ్బంది కూడా వచ్చేసింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు అన్న అంశం తెరపైకి వస్తుంది. అంటే విజయసాయిరెడ్డి మీతో కలిసిపోయారు కాబట్టి, రహస్య భేటీలకు వచ్చారు కాబట్టి విజయసాయిరెడ్డిని వదిలిపెట్టేశారు. మిథున్ రెడ్డి వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయన్ని అరెస్టు చేసి లోపలేశారు అన్న సిగ్నల్స్ ప్రజల్లోనికి వెళ్ళిపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ కేసుని కేవలం రాజకీయ కోణంలో తమకు నచ్చని వాళ్ళని టార్గెట్ చేయడం కోసమే నడుపుతున్నారన్న వ్యవహారం ప్రజలందరికీ అర్థమైపోతే ఈ కేసే అబాసు పాలవుతుంది అన్న ఉద్దేశంతో ప్లాన్డ్గా విజయసాయిరెడ్డి జోలికి వెళ్లకుండా విజయసాయిరెడ్డిని రక్షించుకోవడం కోసం ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో కాస్త ముందు వెనుక ఆడుతూ ఉన్నారు. అయితే మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అన్న ఒత్తిడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల నుంచి సిట్ అధికారుల మీద ఉంది. అయితే ఈ కేసులో ప్రజల్ని నమ్మించడానికి ఒకవైపు వాంగ్మూలాల ఆధారంగా సిట్టు ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు, పత్రికలు రోజుకో రకంగా కథనాల్ని రాస్తూ చివరకు ప్రజలే ఒక నెల రోజుల క్రితం వచ్చిన కథనాల్ని, ఈరోజు వచ్చిన కథనాల్ని బేరే చేసుకొని ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంటే ఇదంతా ఒక పచ్చి అబద్ధం, కేవలం బురద చల్లడానికి, ప్రజల్ని నమ్మించడానికి రోజుకో కథనాలను రాస్తూ ఉన్నారు. అంటే వారం క్రితం, నెల క్రితం వచ్చిన కథనాన్ని ప్రజలు మర్చిపోతారు, పాఠకులు మర్చిపోతారు అన్న చులకన భావంతోనే పత్రికలు ఇలా కథనాలు రాస్తూ ఉన్నాయన్న ఒక నిర్ధారణకు కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. నెల రోజుల క్రితం ఈ కేసులో, ఈ కుంభకోణంలో వైసీపీ నాయకులంతా కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడైనా ఆన్లైన్ లావాదేవీలు జరిగితే దొరికిపోతామన్న ఉద్దేశంతో ప్రతి రూపాయిని నగదు రూపంలో తీసుకెళ్ళిపోయారు అంటూ తొలుత రాశారు. ఆ తర్వాత డైరెక్ట్గా నగదుని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. ఆ తర్వాత బంగారం కొనుగోలు చేశారన్నారు. ఇక లేటెస్ట్గా నిన్న అయితే ఒక పత్రిక, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ప్రధాన పత్రిక మళ్ళీ ఆన్లైన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఇలా తీసుకున్న నగదును అంతా తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పేదలకు సంబంధించిన అకౌంట్లను తీసుకొని వాళ్ళకు కొద్ది కమిషన్ ఇచ్చి వాళ్ళ అకౌంట్లలో వేసుకొని మళ్ళించుకున్నారని రాశారు. నిజంగానే నగదు రూపంలో జరపకుండా ఆన్లైన్లో ఈ స్కామ్ జరిపితే దొరికిపోతాం అని ఆలోచించారు వీళ్ళంతా అని చెప్పిన ఇదే పత్రిక నిన్న మాత్రం వీళ్ళు ఆన్లైన్లో బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు చేసేసారని రాశారు. అంటే ఏది నిజం? మామూలుగా నగదు కాకుండా ఆన్లైన్లో లావాదేవీలు జరిపితే దొరికిపోతామని తెలిసిన వాళ్ళు మళ్ళీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేసుకుంటారు? అంటే రోజుకో కథనం రాస్తూ, అంటే ఏదో భారీగా స్కామ్గా జరిగిపోయింది, చాలా అకృత్యం జరిగిపోయింది, దారుణం జరిగిపోయిందని ప్రజల మెదళ్లలో రోజు ఏదో ఒక విషయాన్ని ఎక్కించడానికి ఈ పత్రికలు పనిచేస్తున్నాయి అన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఆ పత్రికలు పదే మారుస్తున్న లైన్లను బట్టి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పటివరకు కోర్టుకైతే ఎలాంటి ఆధారాలు చూపెట్టలేదు, జస్ట్ వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసు నడుపుతున్నారు. ఇప్పుడు ఈ A3గా ఉన్న సత్యప్రసాద్ని అప్రూవర్గా మార్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది.
దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తం అవుతోంది. ఈ సత్యప్రసాద్ను దస్తగిరి మోడల్లో ప్రయోగించాలనుకుంటున్నారు. మాకు సహకరించి ఇప్పటికే ఇతని దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు, అందుకే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆల్రెడీ నెగోషియేషన్స్ నడుస్తూ ఉన్నాయి ఇతనితో. ఇప్పుడు ఇతన్ని అప్రూవల్గా మార్చేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్తున్నారు. ఇతన్ని అప్రూవల్గా మార్చి మిగిలిన వాళ్ళందరినీ ఈ కేసుల్లో మరింత ఇరికించే ప్రయత్నం చేయాలి అన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇలాంటి కేసుల్లో, ఇలాంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకుండా కేవలం ఎవరో వాంగ్మూలం ఇచ్చారని కేసులు పెట్టేసి చేయడం అన్నది కేవలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వరకు మాత్రమే పనికొస్తుందే కానీ ట్రయల్లో అసలు కేసే నిలబడుతూ కోర్టుల్లో కూడా చివాట్లు వస్తాయి అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ కేసు ట్రయల్లో నిలబడుతుందా లేదా అన్నది తర్వాత ఫస్ట్ మనం అనుకున్న వాళ్ళని లోపలేసేయాలి, కనీసం కొన్ని నెలల పాటైనా కొన్ని రోజుల పాటైనా రిమాండ్ ఖైదీగా అయినా సరే లోపలేసేయాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల వాంగ్మూలాలని తీసుకోండి, అప్రూవర్గా మారారని చెప్పండి. అప్రూవర్గా మారారని చెప్తే ఇంకా దాని కేసుకు స్ట్రాంగ్ బలం వస్తుంది. దాని ఆధారంగా ఇంకా కావాల్సిన వాళ్ళని లోపలేసేయాలి అన్న ప్రణాళికతోనే సిట్ అధికారుల మీద ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఈ కేసు ట్రయల్కి నిలబడ్డం, కోర్టులో తీర్పులు అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడమే మన టార్గెట్, ఈ కేసు టార్గెట్ అన్నది ప్రభుత్వ పెద్దల స్పష్టమైన ఆదేశాలుగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సత్యప్రసాద్ను, A3గా ఉన్న సత్యప్రసాద్ను అప్రూవర్గా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మేము చెప్పినట్లు వాంగ్మూలాలు ఇచ్చి మేము చెప్పాల్సిన పేర్లను చెబితే అరెస్టులు కూడా ఉండవు అని మిగిలిన వాళ్ళందరినీ ప్రభావితం చేసే ఉద్దేశంతోనే A2గా ఉన్న వాసుదేవరెడ్డి విషయంలో అలా వ్యవహరించారు. ఆయన్ని కేంద్ర సర్వీసులకు పంపించేశారు వాంగ్మూలం ఇవ్వంగానే. అదేవిధంగా A3గా ఉన్న సత్యప్రసాద్ను కూడా అరెస్టు చేయకుండా బయట తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అప్రూవర్గా మార్చుకొని అతడికి రాచమర్యాదలు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల మిగిలిన అందరినీ ప్రభావితం చేసేందుకు, మేము చెప్పినట్టు వింటే ఇదిగో ఇలా ఉంటుంది, మేము చెప్పినట్టు వినకపోతే ఇదిగో అరెస్ట్ అయ్యి లోపల ఉంటారు నెలల తరబడి అని మిగిలిన వాళ్ళందరినీ ప్రభావితం చేసేందుకు, బెదిరించేందుకు ఈ పని చేస్తున్నారు. అల్టిమేట్ టార్గెట్ మీరెవరూ కాదు, అసలైన టార్గెట్ మాది వేరే. ఆ పేరు చెప్తే అక్కడి వరకు వెళ్ళేలాగా మీరు సహకరిస్తే మీ అందరినీ వదిలేస్తాం అన్నట్టుగా ఈ కేసును ప్రభావితం చేసేందుకు సిట్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి వ్యవహారం నడుపుతూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది గట్టిగా. సో ఇప్పుడు సత్యప్రసాద్ను అప్రూవర్గా మారుస్తారా? అప్రూవర్గా మార్చి ఏం చెప్పిస్తారు? అసలు ఇలాంటి కేసుల్లో కేవలం ఒక వ్యక్తి అప్రూవర్గా మారి ఇతరుల పేర్లు చెప్పంగానే సరిపోతుందా? సిట్ ఆధారాలు సేకరించాలి కదా, ఉంటే ఈ స్కామ్ జరిగి ఉంటే. సిట్ ఆధారాలు సేకరించకుండా వాంగ్మూలాల ఆధారంగా అధికార బలం అన్నీ ఉన్న చోట వాంగ్మూలాలు ఓ నలుగురితో తీసుకోవడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఇలాంటి వాంగ్మూలాలు కోర్టుల్లో నిలబడతాయా అన్నది చూడాలి.